8వ డివిజన్లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి పిల్లి సత్యవతి రామరాజు డివిజన్లో పరిధిలోని లూయిస్ నగర్ అక్కలాయగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఇంటింటికి వెళ్లిన ఆమెకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుంది. 8వ డివిజన్లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి పిల్లి సత్యవతి రామరాజు యాదవ్ డివిజన్ పరిధిలోని లూయిస్ నగర్ అక్కలాయగూడెంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నల్గొండ కార్పొరేషన్ కావడంతో కేంద్ర నిధులతో అభివృద్ధి జరుగుతుందని, 8వ డివిజన్ను సమగ్ర అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తాను ఈ డివిజన్లో పోటీ చేయడం జరుగుతుందని, గత 15 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్న తనను ప్రజలు ఆశీర్వదించి తన కమలం పువ్వు గుర్తు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోతేపాక సాంబయ్య, నాగిళ్ల యాదయ్య, బొడ్డుపల్లి రవి, ఓంప్రసాద్, తంగిళ్ల విక్రమ్ రెడ్డి, భరత్, ప్రభాకర్, వెంకట్రెడ్డి, పెరికె మునికుమార్, పోలేపల్లి వెంకన్న, శ్రీను, రమేష్, ప్రసాద్, రాజశేఖర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల్లో 8వ వార్డు కౌన్సిలర్గా పిల్లి సత్యవతి మహిళా రిజర్వేషన్ కావడం జరిగింది. ఈరోజు 8వ వార్డులో పెద్ద ఎత్తున మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చి మరి గతంలో సత్యవతి 27వ వార్డు కౌన్సిలర్గా, అదేవిధంగా 8వ వార్డుగా మరి డీలిమిటేషన్ అయినప్పుడు 8వ వార్డు కౌన్సిలర్గా నన్ను, మళ్ళీ ఇప్పుడు 8వ వార్డు కౌన్సిలర్గా మహిళకి మళ్ళా రిజర్వేషన్ కావడంతో సత్యవతి మరి ప్రజలు మద్దతు పూర్తిగా ఉన్నది. పార్టీ ఏది చూడకుండా పిల్లి రామరాజుని, పిల్లి సత్యవతిని గెలిపించాలని ప్రజలు, మహిళలు, యువకులు, వార్డు పెద్దలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి మద్దతుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు గడప గడపకి మరి ఏదైతే చైతన్య నగర్ కానీ, శాంతినగర్ కానీ, మరి అదేవిధంగా లూయిజ్ నగర్ కానీ, ద్వారకా నగర్ కానీ, కృష్ణవేణి కాలనీ కానీ, అక్కలాయగూడెం కానీ, ఒడ్డరి కాలనీ కానీ, మరి నర్సప్పగూడెం, మరి వార్డు మొత్తం కూడా కలియదిరిగి మరి ప్రచారము. ఎందుకంటే కార్పొరేషన్ అయిన తర్వాత ఈ నల్గొండ మున్సిపాలిటీకి మరి కేంద్ర ప్రభుత్వం నుండి మరి నిధులు మరి రావడం, ప్రత్యక్షంగా మరి అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ప్రజల నమ్మకం. ముఖ్యంగా ఈ నల్గొండ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది అని చెప్పేసి మరి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఈరోజు గడప గడపకి వెళ్తే ఇవాళ పెన్షన్ ఇస్తా అని చెప్పేసి, భర్త చనిపోయి భార్యకి వితంతు పెన్షన్ కూడా మరి 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు ఎవరికి కూడా పెన్షన్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఆలోచన చేయమని నల్గొండ కార్పొరేషన్లో ఉన్న ప్రజలందరినీ కూడా అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఇచ్చిన హామీలో ఆనాడు కేసీఆర్ కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పేసి అన్నాడు. మరి ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాల తర్వాత మరి ఇందిరమ్మ ఇళ్ళ పేరుతోని వారి కార్యకర్తలకు వార్డుకు 5-10 పెట్టుకొని మరి ఈరోజు మరి పేద ప్రజలందరినీ కూడా వచ్చించిన ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసినట్టయితే మరి మీ పక్షాన నిలబడి ఏదైతే ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా వార్డు అభివృద్ధి లక్ష్యంగా వార్డు కోసం నిరంతరం ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేను అందుబాటులో ఉండి సత్యవతి గారి ఆధ్వర్యంలో ఈ వార్డుని మరి ఆదర్శ వార్డుగా 48 వార్డులలో తీర్చిదిద్దుతా అని చెప్పేసి మరి వార్డు ప్రజలందరినీ కూడా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ నల్గొండ పట్టణ ప్రజలందరికీ ఈ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను.